కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. శ్రీగీతా మహాత్మ్యం శ్రీవరాహ పురాణంలో చెప్పినట్లు పూర్తిగా చదవలేకపోతే సగం చదువు, లేకపోతే 3వ భాగం చదువు. ఒక అధ్యాయం చదువు. 10, 7, 5, 4, 3, 2 ఒక శ్లోకం చదువు. అదీ కాకపోతే అర్ధశ్లోకం చదివితే చంద్రలోకం వస్తుంది, దేవత్వం వస్తుంది. ఏమీ చెయ్యలేకపోతే లావైన భగవద్గీత పుస్తకం తల క్రింద దిండులాగా పెట్టుకో, కనీసం చక్కగా నిద్రైనా వస్తుంది అని కాదు. శ్రీవరాహ పురాణంలో చెప్పిన ఈ మాహాత్మ్యం చదవకపోతే ఏమీ నష్టం లేదు, చదువనక్కరలేదు. శ్రీగీతా మహాత్మ్యం శ్రీమద్భగవద్గీతోపనిషత్తులలోనే ఉన్నది. శ్రీమద్భగవద్గీతోపనిషత్తులు మొదటి నుండి చివరి వరకు తమ విశిష్టతను, మాహాత్మ్యమును చెప్తున్నాయి. కొన్ని శ్లోకాలు నిత్యమూ పఠించదలుచుకుంటే ఈ శ్లోకాలు పఠించండి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులందరికంటే అధిక పాపిష్ఠుడవు నీవే అయినప్పటికీ ఆత్మజ్ఞానము, సాధన కర్మజ్ఞానములనే తెప్పచేత కార్యకారణములతో సహా సర్వపాపములను అతిక్రమించగలవు. అపి చేత్ సుదురాచారః భజతే మాం అనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహ. చతుర్దశ భువనాలలో ఉన్న దురాచారములనన్నిటినీ తానే చేసిన దుర్మార్గుడైనప్పటికీ నేను చెప్పిన అనన్య భక్తి చేత సాధన చేసినట్లయితే వాడు సాధువని చెప్పటానికి తగినవాడే. వాడు సరియైన పద్ధతిలో సాధనను చేస్తున్నవాడే. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. ఇలా అనన్య భక్తి చేత సాధన చేసిన వెంటనే వాడు శాశ్వత బుద్ధి గలవాడవుతాడు, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా నిజభక్తుడైన వాడెవ్వడూ ఎన్నడూ నాశనం కాడు.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్ తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఆ ఆ పాపపు గర్భాలలో జన్మించిన వారనబడే సర్వజాతుల వారు కూడా నేను చెప్పిన పద్ధతిలో సాధన కర్మాచరణ పూర్వకంగా నన్ను ఆశ్రయిస్తే తప్పక ముక్తిని పొందుతారు. కిం పునర్ బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఆ ఇక బ్రాహ్మణులు రాజర్షుల సంగతి వేరే చెప్పవలెనా? కాని అనిత్యము అసుఖము అయిన జగత్తును చూస్తూ జగద్భావంతో నన్ను ఆరాధించే దురాచారాన్ని విడిచిపెట్టాలి వీరందరూ. నీవైనా జగద్భావానికి విలక్షణమైన నా తత్వమునే కోరి సాధన చేసి నన్ను పొందు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతనలేని ఏకత్వభావంతో ఎవరు సాధన చేస్తూ నన్ను ఆరాధిస్తున్నారో వారి సాధనలోని యోగక్షేమముల భారం నేను వహిస్తాను. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీ చంచలమైన మనస్సును నిగ్రహించటం నీ సాధనలో నీకు కష్టతరమైనదే, సందేహం లేదు. కాని ఉపాయం ఉన్నది. నిత్యమూ సాధన చేయుట వలనను మనస్సులోని కామములందు జగద్భావమునందు విరాగం చేతను మనోనిగ్రహం సాధ్యమవుతుంది. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. సాధన కర్మయందు నియమింపబడి అన్య విషయముల వైపుకు పోని మనస్సు చేత జ్ఞానమయమైన ఆత్మతత్వమును అనుసరించి స్మరిస్తూ సాధకుడు ఆత్మతత్వమును పొందుతున్నాడు.
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః నన్ను చింతించువాడవు, నన్ను తెలుసుకునివాడవు కావాలి. నా నిజభక్తుడవు కావాలి. నీ సాధన ద్వారా నన్ను ఆరాధించేవాడవు కావాలి. నాకు నమస్కరించు అంటే నా కోసం దేహేంద్రియాది భావం, జగద్భావములను విడిచిపెట్టు. ఇలా మనస్సును నాపరమైనదిగా సాధన చేసి నియమించి నన్నే పొందగలవు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సును నా తత్వమునందే నిలిపి నీ బుద్ధిచేత నా తత్వమును గురించిన నిశ్చయమునే చెయ్యి. ఇలా చేస్తే దేహపతనానంతరం నాయందే నివసిస్తావు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. నీకై నీవే మనస్సును నిలపడం చేతగాకపోతే సాధన కర్మను అభ్యసిస్తూ నన్ను పొందుటను కోరు. నీ సాధన లేక నన్ను కోరినవాడవు కావు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నీకై నీవే సాధన కర్మను కూడా ఆచరించలేకపోతే నా తత్వమును సాధన కర్మాచరణను తత్వదృష్టితో చెప్పే చోట శ్రవణం చేసి నిజతత్వ సాధనకు ఉపక్రమించు. అథైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఎవరు బాధగురువులో ఎవరు బోధగురువులో విచారించుకునే శక్తి కూడా లేనివాడవైతే నా తత్వం తెలియనివాడవే అయినా నీ జగద్భావంతో నన్ను ఆరాధించే తుచ్చమైన పూజలను, ఆచారాలను, కామపూరితములైన లౌకిక కర్మలను విడిచిపెట్టి ఇలా ప్రీతిపూర్వకంగా చేసి నీ సాధన భారం నామీద ఉంచు. తరువాత నీవు సన్మార్గంలోకి ఎలా వస్తావో చూడు. ఇది కూడా చేయడం చేతగాకపోతే మెడకు పెద్ద బండను గట్టుకుని ఏటిలో దూకు. నీ గతి అంతే. నసతో విద్యతే భావః న భావో విద్యతే సతః. నసతో
विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोस्तत्त्वदर्शिभिः ఆత్మయే సత్యం, జగత్తు లేదు. ఇది తత్వదృష్టి. నీకు నీ సాధనలో అంతరాయం కలుగకుండా నీవు కడతేరడానికి అవలంబించవలసిన తత్వదృష్టి, తత్వం తెలిసిన జ్ఞానులు అనుసరిస్తున్న తత్వదృష్టి. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः కనుక మిథ్యాస్వరూపమైన బాహ్యాభ్యంతర జగత్తులలో నీ మనస్సు చూపే ధర్మములనన్నిటినీ ఈ చెప్పిన తత్వదృష్టి చేత అధర్మములు, కామములుగా నిశ్చయించుకొని వాటిని మనోవాక్కాయములలోనూ విడిచి శాశ్వత ధర్మమైన నా తత్వమునే, నన్నే శరణు పొందు. ఇది నీవు చేస్తే నీ మనస్సు కల్పిస్తున్న సర్వపాపముల నుండి నిన్ను నేను ముక్తుడిని చేస్తాను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః అనేక దైహిక జన్మలు, అనేక మానసిక జన్మలు, అనుభవములు తర్వాత సాధకుడు తన సాధన చేతనే జ్ఞానమును పొంది జగద్భావమును పూర్తిగా విడిచి నా భావమును స్థిరపరచుకొని సర్వము వాసుదేవమయమేనని నన్ను జ్ఞాన విజ్ఞానపూర్వకంగా ధ్యానిస్తాడు. ఇలాంటి సాధకులు చాలా అరుదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అసలు నా కోసం సాధన చేసేవారే కొన్ని కోట్లలో ఎవరో ఒకరుంటారు.
వారిలో కూడా సాధన పూర్తి అయ్యే వరకు నిలిచి ఉండేవారు ఎవరో అరుదుగా ఒకరుంటారు. ఇదం తే న అతపస్కాయ న భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. అసూయ లేకుండా వింటున్న నీవంటి సాధకులకే ఈ శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల బోధ. ఇంద్రియ నిగ్రహ రూప తపస్సు లేనివానికి, జగద్విలక్షణమైన నా తత్వమును కోరని భక్తుడు కానివానికి, తత్వదృష్టితో వినకోరని వానికి, తన జగద్భావం చేత నా నిజతత్వమును తత్వదృష్టిని నిందించి నిర్లక్ష్యం చేసేవానికి ఈ బోధ చెప్పకూడనిది. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. పరమరహస్యమైన ఈ తత్వబోధను ఎవరు నా భక్తులకు తత్వదృష్టితో వివరించి చెప్తారో వారు నాయందు పరమమైన భక్తిని చేసిన వారై నన్నే పొందుతారు. నా చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా చ న మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఇలా నా తత్వబోధను యథాతథంగా ఆచరించి నా భక్తులకు చెప్పేవారి కంటే నాకు ప్రియమైన వారు వేరెవరూ లేరు, ఉండబోరు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదం ఆవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఈ తత్వ సంభాషణను ఎవరు భావయుక్తంగా, మననపూర్వకంగా, తత్వదృష్టితో అధ్యయనం చేస్తారో వారు జ్ఞానయజ్ఞం చేసిన వారై నాకు ఇష్టులవుతున్నారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అసూయ లేకుండా శ్రద్ధగా ఎవరు ఈ తత్వబోధను శ్రవణం చేసి ఆచరిస్తారో వారు పుణ్యకర్మలను చేసిన వారి కంటే ఉత్తమ స్థితిని పొందుతారు. యే తు ధర్మ్యామృతం ఇదం యథోక్తం
पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्ते अतीव मे प्रियाः। ఈ తత్వమును సాధన కర్మను నేను ఎలా చెప్పానో అలా ఎవరు శ్రద్ధగా అనుసరిస్తారో అలాంటి భక్తులు నాకు ప్రియులు. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ తత్వమునందు సాధన కర్మయందు శ్రద్ధ లేనివారు నన్ను పొందరు సరిగదా, మృత్యుమయమైన సంసార మార్గంలో చిక్కుకుంటారు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఈ తత్వము సాధన కర్మల జ్ఞానం లేనివాడు, జ్ఞానమునందు శ్రద్ధ లేనివాడు, జ్ఞానమునందు సంశయం గలవాడు నాశనమవుతాడు. నాశనమవుతాడని విని కూడా ఆచరించని వానికి, సంశయం చేత మధ్యలో విడిచిన వానికి ఈలోక సుఖమూ లేదు, పారమార్థిక జీవితమూ లేదు, ఏ సుఖమూ లేదు. ఓం తత్ సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీగీతా మహాత్మ్యం. నిజానికి శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల సర్వము మహాత్మ్యమే.